ఇవాటి రెసిపీ ఉసిరికాయ నువ్వుల పచ్చడి. దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి, ఉసిరికాయ, నువ్వుల పొడి. దీనికి కొలతేం లేదు, మన పచ్చిమిర్చి కారంని బట్టి, మళ్ళీ మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. హలో, వెల్కమ్ టు పాంపాటీస్ ఛానల్. శంకరలక్ష్మి వాళ్ళ ఉసిరికాయ నువ్వుల పచ్చడి చూపిస్తాను. ఉసిరికాయలు ఇట్లా కొంచెం కట్ చేసుకొని తాలింపు వేసేసి అందులో కొంచెం మగ్గియాలి, మెత్తగా కావాలి. తాలింపులో కాస్త ఇంగువ, పసుపు వేసాను. ఇది మెత్తగా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఉసిరికాయ కంటే ముందు కొంచెం నువ్వుల పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేశాను. ఇది పచ్చిమిర్చి కొంచెం నూనెలో తెల్లగా అయ్యేలాగా ఫ్రై చేశాను. ఉప్పు వేసి ఇది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇది పౌడర్, నువ్వుల పొడి వేరే ఒకటి. ఇది ఉసిరికాయలు మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యాక ఆ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసింది నువ్వుల పొడి వేసుకొని కలుపుకుంటే ఉసిరికాయ నువ్వుల పచ్చడి ఈజ్ రెడీ టు ఈట్. ఇంకా కావాలి, ఇంకొంచెం మెత్తగా కావాలి. ఇది నూనెలో మంచిగా మగ్గాలి. తొందరగా మెత్తగా అయితే నూనె మంచిగా పోసుకోవాలి. ఉసిరికాయలు రౌండ్ అన్న కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఆల్రెడీ చూడండి, ఒక 5 మినిట్స్లో మగ్గింది. పచ్చిమిర్చి పేస్ట్ నూనెలో ఫ్రై చేసింది ఇందులో కాసేపు ఒక 2 మినిట్స్ 1 మినిట్ కొంచెం పచ్చిదనం ఇంకేమైనా ఉంటే పోతుంది. ఇట్లా 1 మినిట్ అయిపోయాక అప్పుడు ఆఫ్ చేద్దాం. నూనెలో కూడా పచ్చిమిర్చి కొంచెం మంచిగానే ఫ్రై అయింది. పొయ్యి ఆఫ్ చేసేస్తాను. చేసే ముందు చేశాకనే ఇది మెంతి పొడి నా దగ్గర రెడీగా ఉండేది. కొంచెం చిటికెడు మెంతి పొడి వేసేస్తాను. పొయ్యి ఆఫ్ చేశాక కొంచెం మెంతి పొడి వేసాను. కొంచెం చల్లారాక నువ్వుల పొడి వేసేయాలి, అంతే. మెంతి పొడి వేసేసాం కదా, కొంచెం చల్లారాక నువ్వుల పొడి. లేదా అప్రాక్సిమేట్గా అండి, మీ ఇష్టం. కొంచెం నువ్వుల పొడి ఎక్కువనా తక్కువనా, దీనికి కొలత ఏం లేదు. ఇంత ఉసిరికాయలకి నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నువ్వులు ఫ్రై చేసి పొడి చేస్తాను. సో ఇది మన ఉసిరికాయల నువ్వుల పచ్చడి.